డాక్టర్ల తొడుగు ప్రొఫెసర్ల ముసుగు అల్ఫలాహ్ యూనివర్సిటీ అడ్డాగా ఉగ్రముఖ కుట్రలు కుతంత్రాలు దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పాన్ ఇండియా విధ్వంస రచనలో తీగలాగుతుంటే కారు చిచ్చు, విరాళాల మూటలు, ఈమెయిల్ల వ్యవహారాలు కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. మరొక వైపు పుల్వామా టు యూపీ వరకు కూడా అరెస్టుల పరంపర కొనసాగుతోంది. నాలుగు కార్లు, ఈ 4 కార్లతో 4 నగరాల్లో పేలుళ్లు, 8 మందితో బ్లాస్టింగ్ స్కెచ్, 32 కార్ల కొనుగోలు, 26 లక్షలు సేకరణ. ముంబై పేలుళ్లకు మించి విధ్వంసం సృష్టించాలని టెర్రర్ డాక్టర్ బ్యాచ్ ఉమర్, ముజమ్మిల్, అదిల్, షాహీన్ వేసుకున్న ప్లాన్ ఇది. చదివింది వైద్యమే, కానీ అడుగడుగునా ఉగ్రవాదాన్ని అనుసరించారు. దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని కుట్ర పన్నారు. ఇలాంటి సంచలన విషయాలు దర్యాప్తులో ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. 4 ప్రధాన నగరాల్లో బాంబు పేలుళ్ల కోసం 26 లక్షల నగదు, విరాళాల రూపంలో సేకరించారు. వాటితో పేలుడు పదార్థాలు, 32 పాత కార్లను కొనుగోలు చేశారు. మరో 4 కలిసి వేరువేరు ప్రాంతాల్లో దాడులు చేయాలని డిసైడ్ అయ్యారు. కార్ చిచ్చుతో దేశంలో అలజడి సృష్టించాలనుకున్నారు. కానీ ఈలోపే కుట్ర భగ్నమైంది. మారుతి స్విఫ్ట్ కార్ని అల్ఫలాహ్ యూనివర్సిటీలో ముజమ్మిల్, ఉమర్ ఉపయోగించేవారు. రెండవది i20, ఇది ఉమర్ నబీ వాడాడు. అనుకోకుండా బాంబర్గా మారి 13 మంది ప్రాణాల్ని బలి తీసుకున్నాడు. మూడవది ఎకో స్పోర్ట్స్ కార్ ఫరీదాబాద్లోని ఖందావలిలో సీజ్ చేశారు. ఇక 4వది మారుతి బ్రెజా కార్. అల్ఫలాహ్ యూనివర్సిటీలో ఈ కారుని గుర్తించారు. ఈ 4 కాకుండా మరో 28 కార్లు కొనుగోలు చేశారు వీళ్లంతా. మరి అవి ఎక్కడున్నాయి, ఎవరెవరి పేర్ల మీద తీసుకున్నారన్న దానిపై దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి. అల్ఫలాహ్ యూనివర్సిటీలోని బాయ్స్ హాస్టల్ రూమ్ నెంబర్ 13, ఇక్కడే విధ్వంసాలకు సంబంధించిన ప్లాన్ మొత్తం జరిగింది. డిజిటల్ ఎక్విప్మెంట్స్, పెన్ డ్రైవ్ల ఆధారంగా విచారణ చేపట్టిన అధికారులు యూపీలోని హపూర్లో జిఎస్ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ఫారూక్ ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అటు కాన్పూర్ లో మెడికల్ స్టూడెంట్ డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్ మీర్ ని యూపీ యాంటీ టెర్రరిస్ట్ టీం అదుపులోకి తీసుకుంది. వీళ్ళిద్దరూ జమ్మూ కశ్మీర్ కు చెందిన వాళ్లే. ఫారూక్ వైద్య విద్య చదివింది అల్ఫలాహ్ యూనివర్సిటీలో. కశ్మీర్లోని అనంతనాగ్ కు చెందిన ఆరిఫ్ 3 నెలల క్రితమే కాన్పూర్ లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో కార్డియాలజీ కోర్సులో చేరాడు. ఫరీదాబాద్ కేసులో నిందితురాలు డాక్టర్ షాహీన్ సహాయ ప్రొఫెసర్ గా పనిచేసింది ఈ కళాశాలలోని. విచారణలో ఆరిఫ్ పేరును ఆమె వెల్లడించడంతో గురువారం ఉదయం ఏటీఎస్ పోలీసులు ఆరిఫ్ ఇంటికి వెళ్లారు. అప్పటికే ఫోన్లో డేటా డిలీట్ చేయడానికి ట్రై చేశాడు. పోలీసులు ఆ ఫోన్తో పాటు ల్యాప్టాప్ ని కూడా సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. డాక్టర్స్ ముసుగులో ఉన్న ఈ ఉగ్ర మూక సమాచారాన్ని పంచుకోవడానికి ఒకే ఈమెయిల్ ఐడిని ఉపయోగించినట్టు అధికారులు గుర్తించారు. తీగ లాగితే ఉగ్ర డొంకలు కదులుతున్నాయి. ఇక ఫోన్లు, పెన్ డ్రైవ్లకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లొస్తే విధ్వంస రచనకు సంబంధించి ఇంకా ఎలాంటి సంచలనాలు బయటకొస్తాయో చూడాలి.